ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చేసి చూపించేది ఎగ్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏదైనా రైస్ వాడచ్చు. కావాల్సినవి 4 ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. నేను యూజ్ చేసేది ఎవరెస్ట్ సాహిబ్ బిర్యానీ మసాలా పౌడర్, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 1 కప్పు పెరుగు, చెక్క, యాలకులు, లవంగాలు, ధనియా పౌడర్, కాజు మీ ఇష్టం. ముందుగా మనం రైస్ 30 మినిట్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం చెక్క, కొన్ని యాలకులు, కొంచెం లవంగాలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 70% బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. చూసారు కదండి, రైస్ ఆల్మోస్ట్ 60% ఉడికింది. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వార్చేద్దాం. రైస్ వాటర్ తీసిన తర్వాత ఇలా ఉండాలి. రైస్ కుక్ చేయడానికి గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. గీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపి దాంట్లో ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ ఫ్రై చేసి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ అంటే గోల్డ్ కలర్ లాగా అన్నమాట. బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ప్లేట్లోకి తీసుకుందాం. మనకు కొన్ని చాలు. తర్వాత చిల్లీ, తర్వాత చెక్క, కొంచెం యాలకులు, లవంగాలు వేసుకుందాం. కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, ధనియా పౌడర్, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర,
హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని, వన్ స్పూన్ కారం, బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు, పెరిగేసుకుని కొంచెం బాగా గ్రేవీలో ఉడకడానికి ఇందులో ఎగ్స్ కూడా వేసేద్దాం. ఎగ్స్ వేసేసి ఒక 5 to 10 minutes లైట్గా చిన్న ఫ్లేమ్లో పెట్టండి, బాయిల్ చేద్దాం. అయిపోయింది. వావ్, మ్యాక్సిమం అయిపోయినట్టుంది. దగ్గరికి గ్రేవీలా వచ్చింది చూడండి పెరుగంతా. ఇప్పుడు ఇందులో హాఫ్ సపరేట్ చేద్దాం. గ్రేవీ ఎక్కువ ఉంటే రైస్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. అంటే నేను పెద్ద గిన్నె తీసుకున్నాను వండటానికి, దానివల్ల బాగా ఖాళీగా ఉంది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని హాఫ్ వేసుకుని పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్, మరి నెక్స్ట్ తీసి పెట్టేసుకున్న గ్రేవీ వేసుకుందాం. మళ్ళీ రైస్ వేసేద్దాం. మళ్ళీ సేమ్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని లైట్గా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని ఇంకా స్టీమ్ అసలు బయటకు పోకుండా టైట్గా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 15 minutes అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్గా ఎలా పడితే అలా కలపకూడదు, సైడ్ నుంచి కలపాలి. ఎగ్ సపరేట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఎగ్ ఆఫ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, మన బిర్యానీ రెడీ అయిపోయింది. లిడ్ తీసుకొని సర్వ్ చేసుకుందాం.
చూసారా, దీన్ని మనం కర్రీ లేకుండా కూడా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. చాలా చాలా టేస్టీ బిర్యానీ.